హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ దివ్య మోహన్ బ్లాగ్స్. సో ఈరోజు వీడియోలో మేము వీకెండ్ కాబట్టి పిల్లలతో కలిసి ఒక సూపర్ ఫన్ ప్లేస్కి అయితే వెళ్తున్నాము. మొత్తంలో ప్లేబోలో ఉన్న గేమ్స్, యాక్టివిటీస్, ఇంకా కిడ్స్కి ఎంత ఫన్ ఉంటుందో అన్నీ చూపిస్తాను. సో వీడియోని లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే మెయిన్ సాక్సెస్ మనం ఇంటి నుంచి తీసుకొని వెళ్తేనే బెటర్. అక్కడ వచ్చేసి 50 రూపీస్ అనమాట పేర్. కిడ్స్కైనా మనకైనా అందరికీ సాక్స్ అనేది ఉండాలి అక్కడ కంపల్సరీ. సో ఇక్కడ 1 అవర్ 2 అవర్ అన్లిమిటెడ్ అని ఉంటుంది. సో మేమైతే అన్లిమిటెడ్ తీసుకొని వెళ్ళాము. ఈచ్ కిడ్కి సపరేట్ అమౌంట్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. ఎంట్రీ చాలా స్మూత్గా ఉంది. అండ్ ఇక్కడ స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీగా వెల్కమ్ చెప్పారు. ప్లేస్ మొత్తం బ్రైట్ కలర్స్, కిడ్స్ థీమ్ డెకరేషన్తో సూపర్ అట్రాక్టివ్గా ఉందన్నమాట ఈ ప్లేస్. ఇంకా ఇక్కడ పేరెంట్స్కి వెయిటింగ్ ఏరియా కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. కిడ్స్కి ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ పోలీస్ స్టేషన్స్ కూడా ఉన్నాయన్నమాట. పోలీస్ యూనిఫామ్, వాకీ టాకీ, జైల్ సెటప్స్ అన్నీ సూపర్ రియలిస్టిక్గా ఉన్నాయి. కిడ్స్ పోలీస్ రోల్ ప్లే చేస్తూ రూల్స్ ఫాలో చేయాలి అని మాట్లాడుతున్నారనమాట అక్కడ. సో మా వేదాంశిక, మా కార్తీక్ అయితే జైల్లో వెళ్ళిపోయారు. మేము జైల్లో వేసేసాము. కానీ ఇక్కడ ఏంటంటే చాలామంది కిడ్స్ వస్తూ వెళ్తూ ఉంటారు కాబట్టి శానిటైజర్ అనేది మనం క్యారీ చేసుకుంటే బెటర్ అనమాట ఇక్కడ. సో ఇక్కడ ఫస్ట్గా మా కిడ్స్ డైరెక్ట్గా వెళ్ళింది స్లైడ్స్ అనమాట. సో ఇక్కడ బిగ్ స్లైడ్స్, స్మాల్ స్లైడ్స్ ఏజ్ వైజ్గా సపరేట్గా అరేంజ్ చేశారు. కానీ కిడ్స్కి అవి తెలియదు కాబట్టి అన్నీ ఆడుకుంటున్నారు. కిడ్స్ ఫ్రీలీ రన్ చేస్తూ, స్లైడ్ చేస్తూ, జంప్ చేస్తూ ఫుల్ ఎనర్జీ రిలీజ్ చేస్తున్నారు అనమాట. అక్కడ వెళ్ళంగానే ఈ ఏరియాలో కిడ్స్కి ఫిజికల్ యాక్టివిటీ ప్లస్ ఫన్ రెండు కలుస్తాయి. మనం అప్పుడప్పుడు ఇలా తీసుకొని రావాలన్నమాట, వీక్లీ ఆర్ మంత్లీ వన్స్. సో నేను మా హస్బెండ్తో కలిసి సికింద్రాబాద్ క్వార్టర్స్ దగ్గర ఉన్నప్పుడు అయితే 15 డేస్కి ఒకసారి అయితే నేను ప్లే ఏరియాకి తీసుకెళ్ళేదాన్ని. బట్ మా హస్బెండ్ లొకేషన్ చేంజ్ అయినప్పటి నుంచి నేను అసలు తీసుకెళ్ళట్లేదు. సో చాలా మంత్స్ అయితే గ్యాప్ వచ్చింది. ఇంకా ఈ ప్లేబోలో ఏంటంటే పేరెంట్స్కి టెన్షన్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే సాఫ్ట్ ఫ్లోరింగ్, ఇంకా సేఫ్టీ మ్యాట్స్ అన్నీ పర్ఫెక్ట్గా అరేంజ్ చేసి ఉన్నాయన్నమాట. ఇక్కడ ఆల్ ఓవర్గా చెప్పాలంటే వెరీ క్లీన్ అండ్ వెల్ మెయింటైన్డ్గా ఉందన్నమాట ఈ ప్లేలో. ఇంకా ఇక్కడ కిడ్స్ సూపర్ మార్కెట్ కూడా ఉందన్నమాట. కిడ్స్కి రియల్ లైఫ్లో షాపింగ్ చేసినట్టు యాడ్ చేస్తూ ఉంటారు. చిన్న చిన్న బాస్కెట్స్, టాయ్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, బిల్లింగ్ కౌంటర్ అన్నీ రియల్ సూపర్ మార్కెట్లో ఉంటాయి. అండ్ మా సిస్టర్ కిడ్స్ అయితే క్యాషియర్ రోల్, కస్టమర్ రోల్ అన్నీ డివైడ్ అయ్యి ఫుల్ రోల్ ప్లే చేశారు. మా వేదాంత్కి అంతా తెలీదు కాబట్టి అతను చిన్న చిన్న గేమ్స్ ఇక్కడ కూర్చొని ఆడుకున్నారనమాట. సో ఇక్కడ మా వేదాంశ్ ఓన్లీ మా సిస్టర్ కిడ్స్తోనే కాదు, సో ఇక్కడ ఎంతమంది కిడ్స్ వచ్చారో అంతమందితో కమ్యూనికేట్ అవ్వడానికి అయితే ట్రై చేస్తున్నాడు. సో డైలీ అతను ఒక్కడే ఉంటాడు ఇంట్లో. సో ఎప్పుడో ఇలా ఒకసారి తీసుకొస్తాను కాబట్టి హీ వాంట్ టు మేక్ ఫ్రెండ్షిప్ విత్ ఆల్ అనమాట. అక్కడ హీ వాజ్ ట్రయింగ్ టు మేక్ ఫ్రెండ్షిప్. సో నాకు తెలిసి ప్లేబో అయితే గచ్చిబౌలిలో ఒకటి ఉంది అండ్ కూకట్పల్లిలో ఒకటి అయితే ఉంది. సో నాకు గచ్చిబౌలి కన్నా కూకట్పల్లి ప్లేబోనే కొంచెం నీట్ అండ్ వెల్ మెయింటైన్ అనిపించింది. అండ్ ఇక్కడ స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారనమాట. కిడ్స్కి చాలా కేర్ తీసుకుంటున్నారు వాళ్ళు ఆడేటప్పుడైనా. సో వాళ్ళకి వెల్కమింగ్ కూడా బాగా ఫ్రెండ్లీగా చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఇంకో సూపర్ ఫన్ యాక్టివిటీ ఏంటంటే శాండ్విచ్ ఏరియా అనమాట. కిడ్స్కి అయితే న్యాచురల్గా శాండ్ ఆడడం అంటే చాలా ఇష్టం, అందరికీ తెలిసిందే. ఇక్కడ కిడ్స్ అయితే క్యాస్టిల్ బిల్డ్ చేయడం, టాయ్స్తో షేప్స్ క్రియేట్ చేయడం, అక్కడైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ శాండ్విచ్ వల్ల కిడ్స్కి అయితే క్రియేటివిటీ అండ్ హ్యాండ్ కోఆర్డినేషన్, ఇమాజినేషన్ పవర్ చాలా ఇంప్రూవ్ అవుతాయి. మా కిడ్స్ అయితే శాండ్లో ఫుల్ బిజీగా ఉన్నారు. టైం ఎలా అయిపోయిందో కూడా తెలియలేదు అసలు అయితే. అండ్ ఇక్కడ కిడ్స్కి చాలా నచ్చిన డైనోసార్ పెయింటింగ్ యాక్టివిటీ, చిన్న కిడ్స్ అయినా పెద్ద కిడ్స్ అయినా అందరి యాక్టివిటీని ఎంజాయ్ చేస్తారనమాట. బ్రష్ పట్టుకొని కలర్స్ వేసి డైనోసార్స్ని వాళ్ళ ఇమాజినేషన్ ప్రకారం పెయింట్ చేస్తారు. బట్ మేము వెళ్ళిన రోజు అయితే వీకెండ్ కాబట్టి సండే రోజు వాళ్ళు పెయింటింగ్ అనేది ప్రొవైడ్ చేయరంట అక్కడ. ఎందుకంటే మోర్ దెన్ నెంబర్ ఆఫ్ కిడ్స్ అయితే అక్కడ వస్తారు కాబట్టి మెస్సీ అవుతుందని చెప్పి వాళ్ళు వీకెండ్ తప్ప మిగతా రిమైనింగ్ డేస్లో అయితే పెయింటింగ్స్ పెడతారు. మేము వెళ్ళిన రోజు అయితే జస్ట్ క్రేయాన్సే ప్రొవైడ్ చేసి పెట్టారనమాట అక్కడ పెయింటింగ్ దగ్గర. సో దిస్ ఈజ్ అ మినీ సూపర్ మార్కెట్ ఫర్ కిడ్స్. అండ్ ఇక్కడ మా మీనాక్షి అయితే ఇంట్రొడ్యూస్ చేస్తుందన్నమాట. హలో గైస్, దిస్ ఈజ్ అ మినీ సూపర్ మార్కెట్ అని చెప్పేసి. సో తను ఇక్కడ బాగానే చెప్పింది, అన్ని వెజిటేబుల్స్ నేమ్ అయితే చెప్తా వచ్చింది.
బట్ నేను ఏంటంటే వాయిస్ కట్ చేశాను, ఎందుకంటే అక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్ల కాపీరైట్ స్ట్రైక్ అయితే పడుతుంది. సో నేను అన్నీ కట్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో ఇక్కడ కిడ్స్ కంటే ఎక్కువ మేమే ఎంజాయ్ చేసామన్నమాట, నేను మా సిస్టర్. సో ఇక్కడ చిన్న చిన్న వెహికల్స్ కిడ్స్కి, మా బాబు అయితే అన్ని చిన్న చిన్నవి ఎక్కువ ఆడుతున్నాడు, తన ఏజ్కి సెట్ అయ్యేది. సో ఇక్కడ కెఫే కూడా ఉంది అనమాట. సో వేదాంశ్ అంటున్నారు కదా, తన బ్యాక్ సైడ్ కెఫే అది. సో మినీ కెఫే. సో ఇందాక చెప్పాను కదా హాస్పిటల్ గురించి, దిస్ ఇస్ అ హాస్పిటల్. అండ్ నేను వీడియో ఒకటి అయితే షూట్ చేయలేదు, ఏంటంటే పెట్ కేర్ కూడా, పెట్ అనిమల్ కేర్ హాస్పిటల్ కూడా ఉంది. సో దాంట్లో చిన్న చిన్న టాయ్స్ కూడా ఉన్నాయన్నమాట. టాయ్ డాగ్స్, క్యాట్స్, యానిమల్స్కి ట్రీట్మెంట్ చేయడం, ఫీడింగ్ బ్యాండేజెస్ వేయడం, అన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి ఇక్కడ. కిడ్స్ యానిమల్ని కేర్ చేయడం నేర్చుకుంటారు, అండ్ కైండ్నెస్ అండ్ రెస్పాన్సిబిలిటీగా డెవలప్ అవుతాయి. సో మా కిడ్స్ అయితే పెట్ కేర్లో అంతా ఆడుకోలేదు. సో నేను చాలామంది కిడ్స్కి అయితే చూసాను కదా, కిడ్స్కి అయితే యానిమల్స్ని హెల్ప్ చేసుకుంటూ వాళ్ళతో మాట్లాడుతూ చాలా క్యూట్గా ఆడుకుంటున్నారు అనమాట అక్కడ వచ్చిన కిడ్స్ కూడా. ఇంకా అక్కడ టికెట్ వచ్చేసి మేము అన్లిమిటెడ్ తీసుకోవడమే చాలా బెటర్ అనిపించింది, ఎందుకంటే మా కిడ్స్ అయితే మినిమం 3.5 hours అయితే ఇక్కడ ఆడుకున్నారనమాట. వాళ్ళకి అది కూడా సరిపోలేదు, బట్ మేమే ఇంకా బలవంతం పెట్టి తీసుకొని వచ్చేసాము. సో ఇక్కడ జంపింగ్, స్లైడింగ్, సీసా, ఎవ్రీథింగ్ ఉందన్నమాట. చాలా చాలా గేమ్స్ ఉన్నాయి, కొన్ని నేను షూట్ చేయలేదు బట్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ట్రాంప్లిన్, ఆల్ గేమ్స్ ఆర్ అవైలబుల్ ఓవర్ హియర్. సో ఒకసారి మీరు కూడా విజిట్ అవుతే మీకు తెలుస్తుంది. సో ఇక్కడ ఫుల్ ఆఫ్ లైట్స్ అండ్ ఏసీతో అయితే ఉందన్నమాట మొత్తం ఇది. సో ఇక్కడ ప్లేబోలోనే ఒక ఫుడ్ కోర్ట్ అయితే ఉందన్నమాట, కానీ మేము అక్కడ ఏది తీసుకోలేదు, జస్ట్ ఒక వాటర్ బాటిల్ తప్ప, ఎందుకంటే టూ ఎక్స్పెన్సివ్ అనమాట. అక్కడ బయట 150 అయితే అక్కడ 250, 300 అలా ఉంది. సో మేము ఏది తీసుకోలేదు అక్కడ కిడ్స్కి, జస్ట్ వాటర్ బాటిల్ ఒకటి తీసుకున్నాము. సో ఇక్కడ బెస్ట్ థింగ్ ప్లేబోలో నాకు ఇంకా మా సిస్టర్కి ఏమనిపించిందంటే, కిడ్స్ అండ్ పేరెంట్స్ ఇద్దరికి స్ట్రెస్ ఫ్రీ ప్లేస్ అనమాట ఇది. ఎందుకంటే స్టాఫ్ కంటిన్యూస్గా కిడ్స్కి మానిటర్ చేస్తూనే ఉంటారు, అండ్ వాళ్ళకి సేఫ్టీ రూల్స్ స్ట్రిక్ట్గా ఫాలో చేపిస్తూనే ఉంటారు. ఐ మీన్ స్లైడ్స్ ఇలా రివర్స్గా ఎక్కే కిడ్స్ కూడా ఉంటారు కదా, సో వాళ్ళకి నో అని చెప్పి, సో ప్రాపర్ వేలో ఫాలో అవ్వాలి అని చెప్పి వాళ్ళకి గైడ్ ఇస్తూనే ఉంటారనమాట. అండ్ ఇక్కడ వాష్రూమ్స్, డ్రింకింగ్ వాటర్, పేరెంట్స్ సీటింగ్ అరేంజ్మెంట్స్ అన్నీ చాలా నీట్గానే ఉన్నాయన్నమాట. సో వీకెండ్లో కిడ్స్ని బయట ప్లేకి తీసుకెళ్ళాలి అంటే ప్లేకు కూకట్పల్లి బెస్ట్ పర్ఫెక్ట్ ఆప్షన్ అని చెప్తాను. ఇంకా ఈ ఫుడ్ కోర్ట్లో ఏంటంటే మనం బయట నుంచి ఫుడ్ తీసుకొని వెళ్ళి ఇక్కడ ఈ కెఫేలో కూర్చొని మనం తినద్దు అనమాట, జస్ట్ అక్కడే పర్చేస్ చేసుకొని తినాలి, బట్ అక్కడ ఎక్కువ ఎక్స్పెన్సివ్. సో నాకైతే ప్లేకు కొంచెం బెస్ట్ అనిపిస్తుంది, ఎందుకంటే దాంట్లో మల్టిపుల్ హోల్ ప్లే గేమ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి, ఎడ్యుకేషనల్ ప్లస్ ఫన్ యాక్టివిటీస్ ఉంటాయి కిడ్స్కి. ఇంకా సేఫ్ ఎన్విరాన్మెంట్, క్లీన్ అండ్ హైజీన్, చాలా క్లీన్ ఉంటుంది. అలా అని చెప్పి డైలీ అయితే తీసుకురాలేము, మంత్లీ వన్స్ ఈజ్ బెటర్ ఫర్ దెమ్. అండ్ కిడ్స్ ఎనర్జీ పాజిటివ్గా అయితే యూజ్ అవుతుంది. సో మాకు ఈ వీకెండ్లో అయితే చాలా మెమరబుల్గా ఉంది. సో మా కిడ్స్ అయితే ఫుల్ హ్యాపీగా అయ్యారు. పేరెంట్స్కి ఐ మీన్ మాకు చాలా పీస్ ఆఫ్ మైండ్ వచ్చిందనమాట. అండ్ మీ కిడ్స్ని ఫన్ ప్లస్ లర్నింగ్ ప్లేస్కి తీసుకెళ్ళాలి అనుకుంటే ఒక ప్లేస్ డెఫినెట్లీ ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఫన్ బ్లాగ్లో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై ఫ్రెండ్స్.